వెల్కమ్ టు ద వైల్డ్ మ్యాన్ కే. ఈరోజు మనం ఫారెస్ట్లో ఉన్నాం. అయితే డైలీ మార్నింగ్ ఎక్సర్సైజ్ చేయాలి కదా, మార్నింగ్ ఈవినింగ్. ఈరోజు అయితే మరి ఫారెస్ట్లో ఉన్నాం కాబట్టి మనకి ఎక్సర్సైజ్ చేయడానికి డంబుల్స్ కానీ జిమ్ కానీ ఏమి ఉండదు కాబట్టి ఇక్కడ ఉన్న స్టోన్స్ని ఉపయోగిస్తున్నాను నేను. ఇక్కడ 2 రాళ్ళు దొరికినాయి నాకు, వాటితోనే ఎక్సర్సైజ్ స్టార్ట్ చేశాను. ఇలాంటి ప్రశాంతమైన నిర్మానుషమైన ప్రదేశాల్లో ఏంటంటే మనకి సమయం గడాలంటే మనం ఏదో ఒకటి చేయాలి కాబట్టి మనం ఇప్పుడు జిమ్ అయితే చేస్తున్నాం. స్టోన్స్ అయితే వెయిట్గా ఉన్నాయి, మనకి ఎక్సర్సైజ్ చేయడానికి బాగున్నాయి. అండ్ ఈ స్టోన్ అయితే బాగుంది. ఇంకా అండ్ ఈ రాళ్ళు పెరుగుతాయి కూడా పెద్దగా, అంటే వాటర్లో ఉండే కొద్ది అవి పెద్దవి అవుతుంటాయి. అయితే ఎక్సర్సైజ్ చేయడానికి అయితే బాగున్నాయి. అండ్ ఈ అడవిలో పక్షుల శబ్దాలు గట్టా బాగుంటాయి, సౌండ్లు భలే వస్తున్నాయి చూడండి. అండ్ మనం ఎలా వర్కౌట్ చేయడం పాపం చూడండి, ఇక్కడ దోమలు ఎంత అలా కొట్టేస్తున్నాయో. నేను ఎక్సర్సైజ్ చేస్తున్నా సరే నన్ను వదలట్లేదు, అయ్యి రక్తం తాగేస్తున్నాయి. మామూలుగా కాదు, మనం అలా స్టార్ట్ చేసిన వెంటనే మనకి బైసెప్స్ అప్పుడే వచ్చినాయి చూడండి. నేను చాలా రోజులు అయింది, చాలా రోజులు కాదు, చాలా సంవత్సరాలు అయింది ఎక్సర్సైజ్ చేసి. మళ్ళీ ఇప్పుడే చేయడం. నేను లాస్ట్ టైం ఒక వీడియోలో చేశాను అంతే, మళ్ళీ ఇప్పుడే చేయడం. ఇలా ఎక్సర్సైజ్ చేయడం లేట్ మందే, పెయిన్స్ గట్ట అన్నీ బయటకు వచ్చేస్తుంటాయి. కొంతమంది బాడీలు అంతే, జిమ్కి బాగా సపోర్ట్ చేస్తుంది కొన్ని బాడీలు. కొంతమందికి అంత కష్టపడి వర్కౌట్ చేసినా సరే అంతకున్న బాడీ రాదు, సంవత్సరాలు పడుతుంది. నాకు 13 years ఉన్నప్పటి నుంచి నేను జిమ్ చేసేవాడిని అండి, ఇంటి దగ్గర చేసేవాడిని, బయట కాదు. తర్వాత కొన్ని సంవత్సరాలు కోచ్ కింద కూడా చేశాను. తర్వాత ఇలా ఇంకా మనం ఏదోలాగా, ఎందుకంటే చీకటి పడిపోతుంది, మనం ఉండలేము, ఏమన్నా రావచ్చు కాబట్టి మంట పుట్టిద్దాం. ఓకే, పూర్వం కొన్న టైం 5 అయిపోయింది, 1 గంట అరగంటలో చీకటి పడిపోతుంది. మనం నూడిల్స్ వండుకోవాలి, ఇంకా ఫైర్ పెట్టాలి. ఫైర్ 1 గంటలో వెలిగించాలి. అంత ఈజీ ఏం కాదు, మన దగ్గర మంట ఉన్నా ఈజీ కాదు వెలిగించడం. చూపిస్తా. అండ్ ఇలా ఫారెస్ట్కి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం కూడా ఉంది. మనం ఒక లైటరో లేకపోతే ఏదైనా చెక్ముకురాయలు అంటుంది ఏదైనా పట్టుకెళ్ళి ఫైర్ క్యాంప్ చేద్దాం అనుకుంటే మాత్రం పని అవ్వదు కంపల్సరీ. ఎందుకంటే ఫారెస్ట్లో నిత్యం వర్షాలు పడుతూనే ఉంటాయి కాబట్టి మనం పొలంలో కట్టని తడిగా ఉంటాయి కాబట్టి మనం వెంటనే మంట పెట్టాలంటే పెట్టలేము. మన దగ్గర లైటర్ లాంటిది ఉన్నా సరే అది చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి కంపల్సరీ ఏదైనా మనకి ఇలాంటి స్టవ్ లాంటిది ఏమైనా ఉంటేనే మనం కొంచెం స్పీడ్గా పెట్టగలుగుతాం, అన్నమాట ఫైర్ అందించగలుగుతాం. ఈ ఎదురు బొమ్మలు అయితే నేను దాన్ని పీసుల కింద మొత్తం కుట్టాను. దానివల్ల ఏంటంటే వెంటనే ఫైర్ అవుతుంది అన్నమాట. ఇలా పెట్టగానే వెలిగింది అది కూడా నాకు మళ్ళీ వెలగడానికి కూడా మళ్ళీ టైం పట్టింది, ఎందుకంటే ఆ పుల్లలు ఆల్రెడీ తడిస్తూ ఉన్నాయన్నమాట కొన్ని. దానివల్ల కొంచెం టైం పట్టింది నాకు. కాబట్టి కంపల్సరీ ఓన్లీ లైటర్ పెట్టుకొని, అంటే ఓన్లీ మన దగ్గర ఎల్పిజి గట్ట లేకుండా స్టవ్ లేకుండా ఓన్లీ క్యాంప్ ఫైర్ మీద ఫుడ్ చేసుకుందాం అనుకుంటే మాత్రం చాలా కష్టం, చాలా ఇబ్బంది పడిపోతాం మనం. ఎందుకంటే వర్షం వచ్చిందంటే మాత్రం మనం టెంట్లో పెట్టుకోలేం కదా మనం ఫైర్. కాబట్టి కంపల్సరీ ఒక ఎల్పిజి అండ్ చిన్న స్టవ్ లాంటిది మాత్రం కంపల్సరీ తెచ్చుకోవాలి. చూడండి మంట అయితే వచ్చేస్తుంది, వెరీ గుడ్. తిప్పి చేద్దాం. నీళ్ళు అయితే పొయ్యి పెట్టాం, అడుగుతున్నాయి, తిప్పి చేస్తా. ఓకే, నూడిల్స్ అయితే మనం వండేస్తున్నాం. చీకటి పడిపోయే లోపలకే వండేసుకోవాలి. వాటర్ సరిపోతాయి 2 వాటికి మనకి. వావ్,
చేతులు కాలిపోతున్నాయి. ఓకే, ఇప్పుడు తినేద్దాం. టైం ఎంత అవుతుంది అంటే 6:04. అండ్ మన దగ్గర కొబ్బరికాయ చిప్పలు ఉన్నాయి. కాల్చుకొని తింటే బాగుంటుంది అని అంటారు. కాల్చి ట్రై చేద్దాం ఒకసారి. ఎలాగో మంట ఉంది కదా, విన్నాను, నాకు తెలియదు. కాలుద్దాం, देख लेंगे क्या होता है. वाह 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 वाह. తీసేద్దాం. ఇది ఏ పొలో తెలియదు. ఇది కానీ ఇందులో పడేసాం అనుకో మనం పోతాం. స్మెల్ కూడా వెంటనే టప్పమని మారింది చూసారు. అది ఇప్పుడు అర్జెంటుగా మన కొబ్బరి చెప్పని మనం బయటికి తీయాలి, ఎందుకంటే అది మాడి మసైపోయేలా ఉంది. అప్పుడే కాలిపోయింది. మరి కొంచెం మంట దగ్గరలో ఎడదాం. తినడానికి పనికొస్తా పనికి బ్రేక్ తర్వాత చూద్దాం. బక్కులు బోయలు ఉన్నాయి. ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ పిలో ఈజ్ ఇంపార్టెంట్. దీంట్లో గాలి తీయాలన్నా సరే అంతే టైం పడుతుంది, ఇంకా ఎక్కువ టైం పడుతుంది గాలి తీయాలంటే. ఓకే, ఏమన్నా వచ్చినా నాకు కనబడదు ఈ టైప్ తిరిగి ఉండడం వల్ల. మీకు కనిపించినా మీరు చెప్పలేరు, ఎందుకంటే వీడియో పోస్ట్ చేయండి అప్పుడే. మీరు చెప్పేటప్పటికి నేను తినేసి అది ఇంటికి కూడా వెళ్ళి కొబ్బరి సప్పు మొత్తం కండిపోతున్నట్టుంది. రెడీ లాగేద్దాం. మర్చిపోయిందని కూడా. ఓ స్మెల్ అయితే ఏదో వెరైటీగా వస్తుంది. సీదట్ కొబ్బరికాయ కొంచెం సేపు చల్లారి. మన సిప్ ఎలా ఉందో చూద్దామా. ఇంకా వేడిగా ఉంది. వావ్, మీకు విషయం తెలుసా, ఈ కొబ్బరి చెప్పు దాంతో ఈ బొగ్గుతో మనం పళ్ళు కూడా తోముకోవచ్చు. చూడండి చెప్పా కొబ్బరికాయ ఎలా వస్తుందో. ఓకే, దీన్ని కూడా మంటలో పడేద్దాం. ఓకే, మీకు వినిపిస్తున్నాయి అనుకుంటా ఇక్కడ ఉన్న పక్షుల అరుపులు, జంతువుల అరుపులు. ఎవడో చెప్పాడు కొబ్బరికాయ కాచుకొని తింటే బాగుంటుందని. నిజంగా చాలా బాగుంది. ఇప్పుడైతే టైం ఓకే 6:39. ఈ అడవిలో జంతువులు ఏమన్నా, పులి గట్ట ఏమైనా ఉన్నాయనుకో, ఎదురుగా సడన్గా మనకి ఎదురవుతుంది కదా, అలాంటి టైంలో అయితే అది భయపడి మన మీద అటాక్ చేస్తుంది. ఆ తర్వాత అది మంచి మాంసానికి అలవాటు పడిపోద్ది.
కొరుకు తినేది. నేను బెల్లం ముక్కున్నట్టు. అంటే మ్యాక్సిమం మనకి ఏమన్నా కనబడితే పులి ఈ మళ్ళీ పులికి మాత్రం వర్తిస్తుంది. ఎలుగుబండికి వర్తించదు. ఎలుగుబండి నువ్వేం చేసినా సరే నేను ఎక్కవచ్చు. వాయిపోయిన వచ్చి చంపేద్ది, నుంచొని ఉన్నా చంపేద్ది, ఏం చేసినా చంపేద్ది. ఓకే, ఒక వస్తువుని ఎన్ని విధాలుగా వాడచ్చు నేను మీకు చూపిస్తా. మంట అలా అలా వెలుగుతుంది. అక్కడ మనకి చీకటి పడే టైంకి అది యారికేలా ఉంది. మా హ్యాండీకమ్మ నువ్వు ఇందులో మనం బనేది తప్ప ఇంకేం కనబడుతుంది. ఈ పళ్ళు కూడా కనబడుతుంది. అంటే పర్లేదు. ఇప్పుడు మన దగ్గర ఉన్న చిట్టి బంగారాన్ని ఆన్ చేద్దాం. ఇది రిపేర్ చేసింది మామే, అందుకే భయం వేసింది. ఇప్పుడు వెలుగుద్ది ఇప్పుడు అరిపోద్దో దానికే తెలీదు. ఇది నైట్ వేస్తుంది ఏమన్నా 7:41 అవుతుంది. కనిపిస్తుందో లేదో. ప్రస్తుతానికి ఒకసారి లైట్ ఆన్ చేశాను. ఇది లైట్కి వస్తుంది. లైట్ ప్రస్తుతానికి కొద్దిగా పర్లేదు. ఇది మనం కొంచెం ఆదా చేయాలి కాబట్టి దీన్ని కట్టేద్దాం. అయితే అది ఫైర్ కొంచెం ఎప్పట్లో ఆరిపోయేలా ఉంది. ఇప్పుడు ఇందాక వెళ్ళి మళ్ళీ ఎగేసిందండి. అలా 5 నిమిషాలకు ఒకసారి ఎగేసుకోవాల్సి వస్తుందో. ఏదైనా వచ్చిందంటే దాన్ని అది మనం ఎగేసేద్దే. అలా ఎటు చూస్తుంటేనేమో పురుగులు వచ్చేస్తున్నాయి. మనం మెసేజ్కి వచ్చాక ఉపేక్షించిన లాభం లేదు రంజిత్. ఇది అలా లోపలికి వెళ్ళగానే అది అలా బయటకు వస్తుంది. ఇప్పుడు టాయిలెట్కి వెళ్ళాలి. బయట మంట కూడా ఆరిపోతుంది. టాయిలెట్కి వెళ్ళి వస్తుంది. పడుకుంటాను. లైట్ అవుతుందాం. చూసారా చీకటి అంధకారం, బయట మంట ఆరిపో వస్తుంది. నా కష్టాన్ని చూసి మీరు కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంతకన్నా మంచి వీడియోస్ చేయడానికి నేను ట్రై చేస్తాను. ఓకే, దిస్ ఈస్ మై రిక్వెస్ట్ అంతే. ఏం కనిపించట్లేదు, అందుకే నేను ఇంకేం చూస్తలేదు ఎటువైపుని. ఏంటది మంట పక్కన ఏదో కదక్కలు చేస్తున్నట్టుంది. ఓన్లీ ఫోన్లోనే కనబడుతుంది. మీకు కనిపిస్తుంది అది? వాట్ ఈస్ దట్? ఐ డోంట్ సీ దట్. ఏంటది? టార్చ్ చేస్తానండి. అదేంటి ఓన్లీ ఆ మూల అలా కనిపిస్తుంది. అక్కడేం లేదు కదా. అది మీకు కనిపిస్తుంది. అది నా అక్క, నా చెల్లి, నా తమ్ముడు ఏంట్రా అసలు? ఏదో మంట ఇటు పక్క ఉంది కానీ పొగలో అటుపక్క కనబడుతుంది. ఏంటి అది? ఏదో డిఫరెంట్ షేప్లో కదులుతూ అందరూ అది పొగ ఇంకేమన్నానా దయ్యమా ఇటు పంపించింది. మీకు కనిపిస్తుంది అసలు? అక్కడ నాకు మాత్రమే కనిపిస్తుందా? ఇది మీరు కూడా చూస్తున్నారు కదా.